విశాఖ కేజీహెచ్లో అచ్యుతాపురం ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలకు పోస్టుమార్టం జరుగుతోంది. కాకినాడకు చెందిన వ్యక్తి మృతదేహానికి పోస్టుమార్టం చేసి బంధువులకు అందజేశారు. మార్చురీ వద్ద మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రమాద ఘటనలోని ఇప్పటికే 18 మంది చనిపోయారని తాజా సమాచారం అందుతుంది. 12 మందికి సంబంధించిన మృతదేహాలకి కేజీహెచ్లోని పోస్ట్ మార్టం జరుగుతుంది. అయితే పోస్ట్ మార్టం కాకినాడకి చెందిన ఒక మృతదేహానికి చేసి తరలించినట్లు కూడా మనకి సమాచారం తెలుస్తుంది. అయితే కేజీహెచ్ దగ్గర బంధువుల రోదనలు కూడాను ఎక్కువగా ఉన్నాయి. హృదయ విదాకరమైన దృశ్యాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే మనతో మాట్లాడడానికి మృతి చెందిన వాళ్ళు బంధువులు కొంతమంది ఉన్నారు. వివరాలు తెలుసుకుందాం. సార్ ఎవరు సార్? ఎవరు? మా కొడుకు బాబు నారాయణరావు బాబు నారాయణరావు కొడుకు నారాయణరావు. ఎవరు మీకు ఎప్పుడు చెప్పారు? నాకు తెలియదు. తెల్లారు ఊరో చెప్పారు బాబు. నాకు చెప్పలేదు బాబు. ఊరో చెప్పారు. ఊర్లో తెలిసింది కొడుకు చచ్చిపోండి అనేసి. నా కొడుకు చచ్చిపోండి చెప్పారు. ఊరో చెప్పారు బాబు. ఊళ్ళో చెప్పారు. బాబు ఏం చేసేవారు? ఎంఎస్ చదువుకోండి బాబు. ఎంఎస్ కెమిస్ట్రీ చదువుకోండి. ఎంఎస్ కెమిస్ట్రీ చదువుకోండి. అక్కడే జాబ్ చేసుకుంటాడు. ఏ కంపెనీలోనే ఎన్నాళ్ళు చేస్తున్నారు? నాకు తెలియదు బాబు. కంపెనీ పేరు గారు నాకు తెలియదు బాబు. ఎక్కడ చేస్తానో నాకు తెలియదు. కంపెనీ చేస్తాను. పెళ్ళి అయిపోయింది బాబు 3 సంవత్సరాలు. నిన్నటి 3 సంవత్సరాలు బాబు. బయట స్కూల్లో వేస్తాను బాబు. దీవించమండి అన్నాడు బాబు. కొడుకు చెప్పాడు తెల్ల 9 గంటలకు ఫోన్ చేసి, బాబు కొడుకు దీవించమని నాన్న. నీ కొడుకు నేడు దీవించుతా బాబు. చిన్నపిల్ల కొడుకు మానవుడు నేడు దీవించమంటాడు మా మానవుడు బాబు. 3 సంవత్సరాలు బాబు. 3 సంవత్సరాలు బాబు. చచ్చిపోండి బాబు. నాకు ఆడే పెంచుతాడు మమ్మల్ని. మీరేంటి? మీకు జీవనాధారం ఏంటి? జీవనాధారం ఎట్లేదండి. వ్యవసాయం చేసుకోవాలి. వ్యవసాయం బాబు. వ్యవసాయం మాకేటి జీవనాధారం ఎట్లేదు. వ్యవసాయం చేసుకుంటున్నాం. ఎట్లేదు బాబు. ఏం కోరుతున్నారు మీరు ప్రభుత్వాన్ని? లేదు మా ఏడు కోరుతాం బాబు. మా ఆవిడ పిచ్చిదే. మా పిల్లం పిచ్చిదే. దానికి కాపలా నా కూతురు నేనే కాచుకొని అంటున్నామండి. ఎవరు దిక్కులేదు. ఇలా చనిపోయారని మీకు ఎవరు చెప్పారు? అనుకోరు బాబు. నా కొడుకు చచ్చిపోవాలి. నీ కొడుకు చచ్చిపోవాలి అంతే. రోజు నాకెవరు చెప్పలేదండి. ఊర్లో చెప్పిన మాట నా కొడుకు చచ్చిపోండి అన్నారు అంతే. నాకు ఊరు చెప్పలేదు బాబు. నేను 45 సంవత్సరాల నుంచి ఇట్లాంటి తీవ్రమైన ప్రమాదాలు చూసాం. ఒక్క హెచ్పిసిఎల్ గ్యాస్ లీక్ తప్ప గ్యాస్ లీక్లో ఇట్లా జరగలేదు. గ్యాస్ లీక్ అయింది. గ్యాస్ దీనివల్ల చనిపోయారు. కానీ ఈ బ్లాస్ట్ అయినటువంటి దాని వల్ల చివర కంపెనీ గోడ చెట్టు వరకు కూడా శరీరాల యొక్క ముక్కలైపోయి తునకలైపోయి వాటికి అంటుకున్నటువంటి మూటలు కట్టి తీసుకొచ్చారండి. ఇంత దారుణమైనటువంటి ప్రమాదం జరిగింది. యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం వల్ల, భద్రతా ప్రమాణాలు పాటించడం వల్లనే ఈ ప్రమాదం అనేటువంటి జరిగింది. సేఫ్టీ ఆడిట్ అనేటువంటిది లేదు. అడిగేటువంటి వాళ్ళు లేరు. ఫ్యాక్టరీ అధికారులు నిద్రపోతున్నారు. ఫ్యాక్టరీ అధికారులు పట్టించుకోరు. ప్రభుత్వానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇన్స్పెక్షన్లు అనేది చేయకూడదనే ఉత్తర్వులు వాళ్ళకి ఇస్తున్నారు. అందుకని తరచుగా వరుసగా ప్రమాదాలు అనేటువంటిది ఇది ఒకటే కాదు. ₹1 ఇస్తామని కలెక్టర్ గారు ఫోన్ చేశారు. ₹1 ఇవ్వచ్చు, కానీ మనిషి ప్రాణాలు వస్తాయని అడుగుతున్నాం. ముందు భద్రతను అరికట్టండి. యాజమాన్యాన్ని అరెస్ట్ చేయండి. ప్రాసిక్యూట్ చేయాలి. ఇట్లాంటి దుర్మార్గుల్ని ప్రాసిక్యూట్ చేయాలి. ఎందుకు అరెస్ట్ చేయరు? యాజమాన్యం ఎక్కడున్నాడు? కనీసం మీరు అడిగారు. ఇప్పుడు తండ్రి తన బిడ్డ చావు జరిగితే కనీసం వాళ్ళకి అడ్రస్లు ఉంటాయి. కంపెనీ దగ్గర ఫోన్ నెంబర్ అన్నీ ఉంటాయి. కనీసం వాళ్ళకి ఫోన్ చేయడం కానీ, మనిషిని పంపడం కానీ, కబురు పెట్టడం కానీ అది కూడా చేయలే. మానవత్వం లేదండి. ఇది మొత్తం మీద పరిస్థితి. అచ్యుతాపురం ప్రమాద ఘటనలోని మృతి చెందిన వారు ఇక్కడ కేజీహెచ్లోని పోస్ట్ మార్టం జరుగుతుంది. ఇక్కడ నుంచి వారి బంధువులు కూడా హృదయ విదారకరంగాను ఏడుస్తున్నారు. ఇటువంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నా కూడాను యాజమాన్య నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా సేఫ్టీ ఆడిట్ అంటూ నిర్వహించాలి. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలని కూడాను సిఐటి నేతలు కూడా అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో రామకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం.